మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం. సీఎం చంద్రబాబుకి బిల్ గేట్స్ ప్రశంసలు. బిల్ గేట్స్ అయినా, ఎలాన్ మస్క్ అయినా, ఇంకెవరైనా ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని అభినందిస్తున్నారంటే, పొగుడుతున్నారంటే, వాళ్ళ సేవల్ని కొనియాడుతున్నారంటే అర్థం వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తున్నారని. కొంతమంది చిన్నప్పుడు జానపద కళాకారుల పేరుతో వచ్చి రకరకాల వేషాలు వేసి అందరిని మెప్పించిన తర్వాత వాళ్ళ కొంత మొత్తం ముట్టజెప్తే వాళ్ళు ఆయా కుటుంబాలని, ఆ కుటుంబంలో పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కీర్తిస్తూ, కొనియాడుతూ నానా రకాల భజన కీర్తనలు ఆలపించేటువంటి వాళ్ళు. ఈ పెట్టుబడిదారులు కూడా అంతే. అది అమెరికన్ పెట్టుబడిదారులు అవ్వచ్చు, ఇండియన్ కార్పొరేట్లు అవ్వచ్చు, ఎవరైనా సరే కానీ వాళ్ళు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే నేతల్ని బాగా బాగా పైకెత్తడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేశంలో అంబానీ, అదానీ ప్రయోజనాల కోసమే మోదీ పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శ చాలా కాలంగా ఉంది. ఆ అంబానీ, అదానీ నాయకత్వంలోని మీడియాలన్నీ, వాళ్ళ యజమాన్యంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ మోదీకి పూర్తిగా భజన చేస్తూ ఉంటాయి. జనమంతా వాటినే నమ్మాలని నమ్మించే ప్రయత్నంలో ఉంటాయి. అదేవిధంగా చంద్రబాబుని బిల్ గేట్స్ పొగిడినా, ట్రంప్ని, ఎలాన్ మస్క్ పొగిడినా వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ అవసరాలు తీర్చే రీతిలో ప్రభుత్వాలు ఉన్నంతకాలం కొనియాడుతారు, పొగుడుతారు, కీర్తిస్తారు. ఇంకా మీ అంత తోడు లేరంటారు, మీరే ఇంక అందరికన్నా అత్యుత్తమం అంటారు. అదే జనం అందరూ నమ్మాలని అంటారు. అయితే చంద్రబాబు పాలనా సామర్థ్యాన్ని, చంద్రబాబు ఘనతని బిల్ గేట్సో, ఎలాన్ మస్కో లేకుంటే ఇంకొక కార్పొరేట్ సంస్థ యజమానో కొనియాడడం కాదు, జనం పొగడాలి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో సామాన్య జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, శబాష్ అనేటువంటి రీతిలో పాలన ఉండాలి. అప్పుడే చంద్రబాబుకి ప్రయోజనం ఉంటుంది. లేదంటే బిల్ గేట్స్ కొనియాడారని, బిల్ క్లింటన్ భజన చేశారని చంద్రబాబుని ఎప్పుడు జనం ఆశీర్వదించలేదు. 2019 అంత ముందు కూడా ఇదే రీతిలో చంద్రబాబుని ఆ కార్పొరేట్లు కొనియాడారు, ఈ కార్పొరేట్ సంస్థ మెచ్చుకుంది, అంతకన్నా టెక్ దిగ్గజం లేరన్నారు, CEO అన్నారు, ఇలా రకరకాల ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఆ ప్రచారాలు ఏమీ ప్రజల్ని మెప్పించలేదు. ఎందుకంటే ప్రజలకు కావలసినటువంటి నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తేనే జనాలు మెచ్చుకుంటారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకుండా కార్పొరేట్ల కీర్తనలు, కార్పొరేట్ల మెచ్చుకోలు, వాళ్ళ అభినందనలతో మురిసిపోతే మాత్రం సామాన్య జనం సహించరు. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి గుణపాఠం చెప్తారు. చంద్రబాబు కూడా అనుభవమే. మరి దాని నుంచి పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.